ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఏప్రిల్ నెల 15 బుధవారం. ఈరోజు త్రయోదశి పూర్తిగా ఉంది. పూర్వాభాద్ర నక్షత్రం సాయంత్రం వరకు ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల వివాహాది శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీజన సహకారంతో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. నూతన కార్యక్రమాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. నూతన అవకాశాలు మిమ్మల్ని వచ్చి వరించేటువంటి వాతావరణం ఉంది. జన్మరాశిలో రవి సంచారం వల్ల స్థానచలనం కానీ, బదిలీలు కానీ, లేకపోతే ఉన్న ఉద్యోగంలో నూతన అవకాశాలు కానీ రావడానికి అవకాశం ఉంది. లాభసాటి ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి కూడా మీకు ఈరోజు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్యభగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి బుధవారం రోజున ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. లాభంలో కుజ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. లాభములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో రైతులకు సానుకూల వాతావరణం ఉంది. చతుర్థంలో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి విషయంలో అశాంతి కానీ, తల్లి ఆరోగ్యం విషయంలో కూడా మీకు నిరాశన కలిగే సంఘటనలు కానీ జరగడానికి అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. లాభంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. భాగ్యంలో రాహువు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ వ్యవహారాలు కాస్త ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు కూడా నియంత్రించుకోకపోతే మీరు ఉత్తరోత్తర ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం, మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి బుధవారం రోజున భాగ్యములో శని సంచారం ఉంది. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. భాగ్యములో కుజ సంచారం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. వాహన సౌఖ్యం కూడా అందుకుంటారు. దశమంలో రవి సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల నుంచి అభినందనలు కూడా అందుకుంటారు. అష్టమంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, పాలు కానీ, బియ్యం కానీ పేదవారికి అందించడం వల్ల, దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి బుధవారం రోజున సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. లేక అనుకోకుండా నూతన అవకాశం వస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. అష్టమంలో కుజ సంచారం ఉంది. కుటుంబంలో అశాంతికి అవకాశం, వాహన సమస్యలు, రిపేర్లు, లేకపోతే వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి నష్టాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం,
సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, ఎర్ర కందిపప్పు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి బుధవారం రోజున షష్టమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలంతా కూడా సజావుగా సాగుతాయి. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు, సంతోషిస్తారు. సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ జరుగుతుంది, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, ఆర్థికంగా బలపడతారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. షష్టమంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, నూతన అవకాశాలు అందుకుంటారు, విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు, సంతానం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి బుధవారం రోజున షష్టమంలో కుజ సంచారం ఉంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, భూవాహన లాభాలు అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని వ్యాపారపరమైనటువంటి అవకాశాలను చేజిక్కించుకుంటారు, ఆర్థికంగా బలపడతారు, బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో శని సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, సంతానం విషయంలో శుభవార్తలు, పనివారి సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. భాగ్యములో గురువు సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకారం బాగుంటుంది, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, ఆర్థికంగా బలపడతారు, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సప్తంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో అభిప్రాయ భేదాలు, జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలు, మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి బుధవారం రోజున షష్టమంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, నూతన అవకాశాలు అందుకుంటారు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు, ప్రభుత్వం నుంచి కూడా తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. దశమంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేసి మంచి ఫలితాలను, పేరు ప్రఖ్యాతులను తెచ్చుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు, జీవిత భాగస్వామి విషయంలో కూడా ఆనందంగా ఉంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టమంలో గురువు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, సంతానంతో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. తెలుపు రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామి వారి సందర్శనం, గురుచరిత్ర పారాయణం, పసుపు వర్ణపు అరటి పండ్లను నైవేద్య సమర్పణ చేయడం వల్ల గురువు గారికి మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ బుధవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది, తల్లి ఆశీస్సులు అందుకుంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైన సౌఖ్యాన్ని అందుకుంటారు, కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు, వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, అభివృద్ధిని సాధిస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు, వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు, జన సంబంధాలు బాగుంటాయి, ఆలోచనలు కలిసి వస్తాయి, కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు. పంచమంలో రవి సంచారం ఉంది, మీ ఆలోచనలు కలిసి రాదు, అధికారులతో అభిప్రాయ భేదాలు వస్తున్నాయి, ఒక విషయంలో పని భారం పెరిగి మీరు ఇబ్బంది పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని సందర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి ఈ బుధవారం రోజున తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల భూముల నుంచి, వాహనాల నుంచి, వాటి కొనుగోళ్ల నుంచి, అమ్మకాల నుంచి లాభాలు అందుకుంటారు, జన సహకారం బాగుంటుంది, కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారము, మీ మాటకు విలువ, వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో బుధ సంచారం ఉంది, ఒక విషయంలో కొంతమంది జనాల యొక్క సహకార లోపం కనిపిస్తుంది, ఆర్థికంగా బలపడతారు, పోటీ ప్రపంచంలో కూడా వెనకడుగు వేస్తారు. ఎరుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి ఈ బుధవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. ద్వితీయంలో బుధ సంచారం ఉంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు,
ఆలోచనలు కలిసి వస్తాయి, ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో రవి సంచారం వల్ల జన సహకారము, అధికారుల అండదండలతో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. సప్తమంలో కేతువు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ, జనాల విషయంలో కానీ ఒక్క విషయంలో నిరాశ ఎదురవుతుంది. ఆకుపచ్చ రంగు వసధారణ, గణేశస్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి వ్యాపారం మరింతగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, ఆర్థికంగా బలపడతారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. జన సహకారం బాగుంటుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే గట్టి పోటీ ఎదుర్కొని విజయం సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. జన్మరాశిలో కుజ సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మీ మాటల వల్ల అపార్థాలు, భూవాహన సమస్యలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వసధారణ, సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలంతా స్వీకరిస్తూ, పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.